అండ్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు లైక్ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే వెయిట్ లాస్ అవ్వాలి, దానికోసం పిల్స్ తీసుకోమని కొంతమంది సజెస్ట్ చేస్తారన్నారు. నిజంగానే ఒకవేళ ప్రెగ్నెంట్ అవ్వాలి అని అంటే వెయిట్ లాస్ అన్నది ఇంపార్టెంటా? సో ఎప్పుడైనా ఐడియల్ వెయిట్ లో ప్రెగ్నెంట్ అయితే ఎస్ దే ఆర్ గోయింగ్ టు బి హెల్దీ. అలా అని ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ కారు అని ఎక్కడా లేదు. ఓకే, కొంతమంది చిన్నప్పటి నుంచి బికాస్ ఆఫ్ ఆర్ బాడీ షేప్ అండ్ అవర్ బాడీ టైప్ ఇస్ డిఫైన్డ్ బై అవర్ జెనెటిక్స్ ఆల్సో. ఓకే, కొంతమందికి ఫ్యామిలీలో అందరూ బొద్దుగా ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లానే దే ఆర్ మెయింటైనింగ్ దేర్ బాడీ. ఓకే, ఇట్స్ నాట్ దట్ దే పుట్ ఆన్ సడన్లీ వెయిట్ గెయిన్ అయిపోయి ఒక 20-30 kgs వాళ్ళు ముందు నుంచి సన్నగా ఉండి పెరిగారు అంటే దట్ ఈస్ అన్ అన్హెల్దీ వెయిట్ గెయిన్. Someone who has always been on the heavier side, okay, but they are getting regular cycles, ante usually they are ovulating ani, and there is a chance that they can get pregnant. Okay. But someone is morbidly obese ante BMI more than 30 undi or more than 35 undi ala undi ante it is always better to lose some weight before you plan your pregnancy. ఎందుకంటే మల్టీ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావటం, ప్రెగ్నెన్సీలో బీపీ రావటం, ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఆర్ హయ్యర్ అనమాట. అందుకని ఇఫ్ దే ఆర్ మార్బిడ్లీ ఒబీస్ కానీ ఇఫ్ దే ఆర్ ఇన్ ద ఒబేసిటీ రేంజ్ అన్నప్పుడు మేము try to lose at least some weight and try to come as closer to normal BMI as possible before planning your pregnancy and check in a healthier way.